హలో బడీస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక న్యూ హెయిర్ స్టైల్తో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా హెయిర్ని ఇక్కడ కొద్దిగా తీసుకున్న తర్వాత మామూలుగా ఎప్పుడు ఎలా జడ వేసుకుంటామో అలాగే చిన్నగా పార్ట్స్ తీసుకుని జడ వేసుకున్నాను. అక్కడ కింద వరకు జడ వేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా నా హెయిర్ డిస్టర్బెన్స్గా ఉంది, అందుకే కొద్దిగా లేట్ అవుతుంది. మీకందరికీ జడ వేసుకోవడం వచ్చే అనుకుంటున్నాను. లాస్ట్ వరకు అలా జడ వేసుకుని ఒక చిన్న పిన్తోనో లేకుంటే బ్యాండ్తోనో సెక్యూర్ చేయండి. నేనైతే ఇక్కడ పిన్తో సెక్యూర్ చేశాను. సెక్యూర్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ ఏం చేయాలో అందరికీ తెలుసు అని అనుకోనిలేండి. అందరికీ తెలియదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను కదా. సో పైన నుంచి కిందకి ఇలా వాటర్ ఫాల్ హెయిర్ స్టైల్ లాగా హెయిర్ని ఇలా కిందకు తీసుకురండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫింగర్తో ఇలా తీసుకురండి. ఒక 3-4 పార్ట్స్ అలాగే పైన నుంచి కిందకి తీసుకురండి. మామూలుగా ఇంతకుముందు హెయిర్ స్టైల్ చూపించడంలో ఇలాంటిదే సేమ్ చూపించాను, కానీ అది ఇది కొద్దిగా వేరని కొద్దిగా గమనించండి క్లియర్గా. ఇక్కడ వాటర్ ఫాల్ హెయిర్ స్టైల్ లాగా ఇలా తీసుకున్న తర్వాత ఆ పార్ట్ మొత్తం కొద్దిగా హెయిర్ని బ్యాక్ సైడ్ తీసుకొచ్చి హెయిర్ కింద పిన్తో సెక్యూర్ చేయండి. నేను లూజ్గా చేస్తున్నాను, గమనించండి. మామూలుగా టైట్గా చేస్తే అది డిఫరెంట్ హెయిర్ స్టైల్ అయిపోతుంది. సేమ్ అలాగే ఈ సైడ్ కూడా మొత్తం హెయిర్ని ఇలా వాటర్ ఫాల్ హెయిర్ స్టైల్ లాగా తీసుకొచ్చి బ్యాక్ సైడ్ సెక్యూర్ చేశాను. మామూలుగా లూజ్ హెయిర్ వదులుతారు కదా, అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. కొద్దిగా డిఫరెంట్గా అలాగే సింపుల్గా అనిపిస్తుంది. ఇలాంటి మరెన్నో హెయిర్ స్టైల్ కోసం నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెయిర్ స్టైల్. అండ్ ఈజీగా ఉండాలంటే ఖచ్చితంగా వీడియోస్ చూడాలని మీతో రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.